హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్. ఇది వీడియో అయితే మేము పండగకి అని చెప్పి షాపింగ్కి వెళ్ళామండి. నేను మా అత్తమ్మ అంటే మా అత్తగారు నేను కలిసి షాపింగ్కి వెళ్తే బయలుదేరాం. మా బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. బాబు వచ్చేలోపే షాపింగ్ చేసుకొని వచ్చేద్దామని చెప్పి బయలుదేరామండి. అంటే మధ్యాహ్నం లంచ్ చేసుకున్న తర్వాత 3కి అట్లా బయలుదేరామండి. బాబు అయితే 5కి వస్తాడు కదా, బాబు వచ్చేలోపు వచ్చేద్దామని చెప్పి బయలుదేరాము. ఫస్ట్ అయితే ఈ మధ్య హౌస్ అంతా క్లీన్ చేశాను కదండి, అప్పుడు కొన్ని పోయిన సామాన్లన్నీ తీసేసి పక్కన పెట్టేసి ఉంచుకున్నా అండి. అవంతా స్టీల్ సామాన్లు ఉంటాయి కదండి, అక్కడికి వచ్చాము. అక్కడ పాతవైతే ఇచ్చేసి మనకి ఇంట్లోకి అవసరమైన ఏవైనా తీసుకుందామని చెప్పి నేనైతే 2 లీటర్స్ ప్రెషర్ కుక్కర్ ఒకటి, అలాగే పాలు కాచుకోవడానికి ఒకటి గిన్నె అయితే తీసుకున్నా అండి. మా అత్తమ్మ కూడా ఇంట్లోకి ఏవో కావాలని చెప్పి కొన్ని అయితే తీసుకొని దారిలో వస్తూ ఉంటే ఫ్యాన్సీ స్టోర్ కనిపించిందండి. అక్కడ కూడా బ్యాంగిల్స్, అలాగే రబ్బర్ బ్యాండ్లు, ఇంకేవో ఉంటాయి కదండి మన లేడీస్కి అవసరమైనవి, అవి అంతా తీసుకొని ఇంకా మళ్ళీ అదే దారిలో బట్టల షాప్ అయితే ఉంటేను అక్కడికైతే వచ్చామండి. అంటే మా అత్తమ్మ పెద్ద పండగకి బట్టలు పెడుతుందండి పెద్దవాళ్ళకి, అందుకని చెప్పి బట్టలు అయితే తీసుకుందాం అని చెప్పి వచ్చామండి. అప్పటికే టైం అయితే దగ్గర 6 అవుతూ ఉంది. మా బాబు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడని చెప్పి ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా అత్తమ్మ అయితే చీర, నేనైతే డ్రెస్సులు అన్నీ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకా వచ్చే దారిలో సూపర్ స్టోర్ ఉంటుంది కదండి, ఆ సూపర్ స్టోర్కి కూడా అయితే వెళ్ళాము. అక్కడ కూడా ఇంట్లోకి అవసరమైనవి కొన్ని అయితే తీసుకొని అప్పటికే టైం 6:30 అయిపోయిందండి. ఇంటికి వచ్చేసరికి టైం అయితే 7 అయిపోయింది. వెళ్ళేటప్పుడేమో పాత సామాన్లు మార్చుకొద్దాం అని చెప్పి మా అత్తమ్మ నేను చెరొక బ్యాగ్ అయితే తీసుకొని వచ్చేటప్పుడు మాత్రం 4 బ్యాగ్స్ అంటే ఎక్స్ట్రా ఇంకొక 2 బ్యాగ్స్ అయ్యాయండి. అంటే ఇంట్లోకి కావాల్సినవన్నీ తీసుకుని ఇంటికి వచ్చేసరికి టైం అయితే 7 అయిపోయింది. సో నేనేం తీసుకున్నా అనేది ఇదిగోండి ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నా అండి. ఇదైతే లాంగ్ ఫ్రాక్ టాపు. నాకు ఎక్కువ ఈ చంకీస్ అలా ఉండేవైతే ఇష్టం ఉండదండి. ముందైతే మనకి ఒంటికైతే హాయిగా ఉండే బట్టలను అయితే చూసుకుంటాను. అంటే మెత్తగా వెయిట్లెస్గా ఉండాలండి నాకు బట్టలు అయితే, చాలా వెయిట్లెస్గా ఉండాలి. టాపు ఇదిగోండి, ఇదొక డ్రెస్సు. చాలా ప్యాంట్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి, చాలా సాఫ్ట్గా స్మూత్గా నాకైతే బాగా నచ్చింది క్లాత్. ఎక్కువ చంకీస్ అలా హెవీగా ఉన్నా కూడా నేనైతే తీసుకోనండి. ఇవైతే ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను నేను. అలాగే మా అత్తమ్మ కూడా చీర ఒకటి అయితే తీసుకున్నారు. అవంతా తీసేసుకొని ఇదైతే నాకైతే ఎందుకో ఈ పెద్ద పెద్ద షోరూమ్లు ఉంటాయి చూడండి, షాపింగ్ మాల్స్, వాటిల్లో కంటే కూడా ఇలా షాపుల్లోనే బట్టలు అయితే బాగున్నాయేమో అనిపిస్తుంది. అక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారు, పైగా అదే ఏంటో ఆ రేట్ను బట్టి ఒక్కొక్క ర్యాక్ ఉంటుందంట. అలా అన్నీ చూసుకుంటూ వెళ్ళే కంటే ఇట్లా చిన్న షాపుల్లో అయితేనే వాళ్ళు నీట్గా అన్నీ వేస్తారు, కాస్ట్ చెప్పి కొంచెం ఓపిక్గా చూపిస్తారు. మనం ఏమైనా తీసుకోవాలన్నా కూడా నాకైతే ఇట్లా ఈ చిన్న చిన్న షాపుల్లోనే బాగా నచ్చుతాయండి. ఇదిగోండి ఇవైతే నైటీస్, 2 నైటీస్ కూడా తీసుకున్నా అండి. ఇప్పుడు నైటీలు కూడా ఇట్లా కలంకారీ టైప్లో వస్తున్నాయంట. ఇది ఒకటి పింక్ కలర్ నైటీకి బ్రౌన్ కలర్ ప్యాచ్ లాగా వచ్చిందండి. ముందు డిజైన్ అదే హ్యాండ్స్ కూడా వచ్చింది. సరే బాగుంది కదా, కలర్స్ బాగున్నాయి కదా అని చెప్పి 2 నైటీలను అయితే తీసుకున్నానండి. పెద్ద పెద్ద షోరూముల్లో అయితే రేట్లు కూడా అడగడానికి ఉండదండి, ఫిక్స్డ్ రేట్ అంటారు. రేటు పైన ఇలా 10%, 20% అని డిస్కౌంట్ పెడతారు. అవి మనం ఇంకా ఏం బేరాలు ఆడడానికే లేదండి, వాళ్ళు ఎంత చెప్తే అంతకే తీసుకోవాలి. కానీ చిన్న షాపుల్లో అలా కాదండి,
మనం ఆ రేట్ అడగడానికి బాగుంటుంది. కొంచెంసేపు కూర్చొని ఓపికగా చూసుకోవడానికి కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఇవి చూపిస్తున్నాను చూడండి. ఇవి హుడీస్. ఇవైతే మా బాబుకి చాలా ఇష్టమండి. వాళ్ళ బాబాయ్ అయితే అమెరికా నుంచి వస్తూ ఇవైతే తీసుకొచ్చారండి. ఇంకా సరే బాబుకు ఉన్నాయి కదా అని చెప్పి మేమైతే ఇంక బట్టలు కూడా తీసుకోలేదు. క్వాలిటీ చూస్తేనే అర్థమైపోతుందండి. ఇవి చాలా క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. కలర్స్ అయితే మా బాబే తనకి నచ్చిన కలర్స్ అయితే తెప్పించుకున్నాడండి. కానీ క్లాత్ ఇక్కడి క్లాత్కి అక్కడి క్లాత్కి కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టు అనిపించింది నాకైతే. సో ఇక్కడైతే ఒక శారీ ఉంది కదండి. రీసెంట్గా మా అత్తమ్మ వాళ్ళైతే కాశీ వెళ్ళారండి. మా మరిది గారు అయితే నాకు మా అత్తమ్మకి అని చెప్పి ఆ చీరను అయితే తీసుకున్నారంట. అది కూడా నాకు కలర్ అది బాగా నచ్చిందండి. ఈ ప్యాంట్ అయితే ఇప్పుడు తీసుకున్నది కాదులేండి, ఇంతకుముందు ఎప్పుడో తీసుకున్న ప్యాంట్. కానీ దాన్ని అయితే మా బాబు ఎప్పుడూ వేసుకోలేదు. సరే ఈ పండక్కి ఇది ఇంకా సరిపోతుంది కదా అని చెప్పి నేను ఇంకేం కొనలేదండి. ఏదైనా నేను అవసరం అనుకుంటేనే తీసుకుంటా అండి. పండగ కదా, అది ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పి మనీ అయితే వేస్ట్ చేయను. ఎందుకంటే లేనప్పుడు ఎలాగో తెచ్చుకుంటూనే ఉంటాం కదండి. పైగా పిల్లలు పెద్దోళ్ళు అవుతూ ఉన్నారు కదండి. అవి పొట్టి ఎంత కాస్ట్ ఏమో ఎక్కువ పెట్టి తెచ్చుకుంటాడు. అవేమో త్వరగా పొట్టయిపోవడం లేదా పట్టకపోవడం ఇలాగే జరుగుతూ ఉందండి. అందుకని చెప్పే ఇప్పుడు ఎక్కువ తీసుకురావడం లేదండి. ఎప్పుడైనా అవసరమైనప్పుడు, ఎందుకంటే స్కూల్ ఉంటే ఇంకా డైలీ యూనిఫాము. ఒక్క సండే ఉందంటే ఆడుకోవాలి అది ఇది అని చెప్పి ఆ నైట్ డ్రెస్లే వేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవైతే నేనైతే ఎక్కువేం తీసుకురానండి. బర్త్డేకి తీసిస్తాను, మళ్ళీ ఎప్పుడైనా అవసరం అనుకుంటే మాత్రమే తీసిస్తాను. కానీ ఊరికే పండగ కదా అది ఇది అని చెప్పి ఎక్కువేం తేనండి. ఊరికే మనీ వేస్ట్ అయిపోతుంది. పైగా మనకి ఇంకా నెక్స్ట్ ఎవరు వేసుకోవడానికి కూడా లేరు కదండి. అందుకని చెప్పి. సో మా ఈ షాపింగ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో స్టీల్ సామాన్ల షాపుకి అని చెప్పి బయలుదేరిన మేము ఇంకా బట్టల షాప్ దగ్గర నుంచి ఇంక ఇంట్లోకి ఏమేమి అవసరం అవుతాయో అవంతా షాపింగ్ చేసుకుని అయితే వచ్చామండి. మన ఆడవాళ్ళకి షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం కదండి. ఆల్మోస్ట్ చాలామంది లేడీస్కి ఇలాగే ఉంటుందేమో. మరి ఆడాళ్ళ మజాక అంతే కదండి. సో నా ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు. ఉంటానండి. బాయ్.